జనగామ జిల్లా కేంద్రంలో జేఏసీ కార్యాలయంలో జేఏసీ కన్వీనర్ మంగళంపల్లి రాజు అధ్యక్షతన సమావేశమై జేఏసీ నాయకులు ఏకగ్రీవంగా జనగామ జిల్లా పేరు మార్పుపై ఒప్పుకోవద్దని తీర్మానించిన జనగామ చౌరస్తాలో ఆందోళన చేపట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కబడ్దార్ అంటూ నినాదాలు చేస్తూ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. వెంటనే జనగామ జిల్లా పేరు మార్పు నిర్ణయం వెనక్కు తీసుకోవాలని జనగామ జిల్లా జేఏసీ కన్వీనర్ మంగళంపల్లి రాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు గన్ను కార్తిక్, నల్ల రాహుల్, తుంగ కౌశిక్, వెంపటి అజయ్ మాట్లాడుతూ జనగామ పేరు మారుస్తే కాంగ్రెస్ పార్టీని జనగామ నుండి భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గద్ద సాయి కుమార్, సల్లా మహేష్, మధ్యల కార్తిక్, చిటుకుల అశోక్, అప్రోజ్, దినేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. జై జనగామ. జనగామ జిల్లా ఏర్పడి 8 సంవత్సరాలు పూర్తవుతుంది. అదేవిధంగా జనగామ జిల్లా కోసం పోరాడిన ఉద్యమకారుల మీద 8 సంవత్సరాలుగా కేసులు అలాగే ఉన్నాయి. కేసులతోని కోర్టుల చుట్టూ జనగామ జిల్లా వస్తే జనగామ అభివృద్ధి చెందుతుంది. ఇక్కడున్న యువతకు ఉపాధి దొరుకుతుంది. జనగామలో అన్ని సంబంధ వర్గాలు సంతోషంగా ఉంటాయని అప్పుడు యువకులుగా ఉన్న మేము మా భవిష్యత్తును పణంగా పెట్టి మరి జనగామ జిల్లా కోసం కొట్లాడినాం. జనగామ జిల్లా సాధించినాం. జనగామ జిల్లా సాధించిన తర్వాత ఇప్పటి వరకు అభివృద్ధి గురించి ఒక్కడు మాట్లాడినోడు లేడు. 8 సంవత్సరాలు అవుతుంది. జనగామలో సిగ్నల్ లైట్లు పెట్టాలంటే పోరాటం చేయాలి. జనగామలో సుందరీకరణ చేయాలంటే పోరాడాలి. జనగామకు మెడికల్ కాలేజ్ కావాలంటే పోరాడాలి. జనగామకు బీసీ స్టడీ సర్కిల్, ఎస్సీ స్టడీ సర్కిల్ కావాలంటే పోరాడాలి. జనగామకు లైబ్రరీ కావాలంటే పోరాడాలి. జనగామలో రోడ్లు వేయాలంటే పోరాడాలి. జనగామలో మోడల్ మార్కెట్ కట్టాలంటే పోరాడాలి. జనగామలో డివైడర్లు కట్టాలంటే పోరాడాలి. జనగామలో ఏ పని చేయాలన్నా కానీ ప్రజలు రోడ్డు మీదకి వస్తేనే పని అవుతుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చైనా జనగామ అభివృద్ధి గురించి ఆలోచిస్తారంటే జనగామ అంటే కొత్త ప్రభుత్వం వచ్చి జనగామ జిల్లా తీసేస్తామని ఒకడు అంటాడు.